పక్కన పడాలంటే కాంగ్రెస్ ఇక్కడ చిచ్చు పెట్టింది అంటున్నాడు. అందుకని కాంగ్రెస్ తాను కాయనై పియానై గిలాస్ పోడ్ దియా అని ఒక సామెత హిందీలో. మనం ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కనుక హిందీ సామెతనే వాడదాం. కనుక ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కూడా గతంలో బీహార్ లో కూడా ఓట్ల పోల హిందూ ఓట్లు మీరేసుకోండి, ముస్లిం ఓట్లు మేము వేసుకుంటాం అనే లెవెల్లో ముస్లిం ఓట్ల కానీ మేము గుర్తదారులమని ఈ సెక్యులర్ పార్టీ భావించినాయి. దాన్ని ఆధారం చేసుకుని బీహార్ 5 సీట్లు అంతకుముందు మన ఎంఐఎం గెలిచింది. ఇక్కడ కూడా ఎంఐఎం కూడా ముస్లిం ఓట్లను గెలుస్తున్నది. అంటే సెక్యులర్ ఓట్లను ముస్లిం ఓట్లను చీల్చే క్రమంలో ఎంఐఎం ఒక వైపు, అట్లానే మనకు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడ్డప్పుడు కేజ్రీవాల్ వీక్ అవుతారు. నేను వీక్ అవడానికి వీళ్ళ కారణం అంటలేదు, వాడు కూడా కారణమే. దాంతో పాటు బీజేపీ గొప్పతనం కూడా ఒప్పుకోవాలి. బీజేపీ కూడా ఇవాళ ఇప్పటిదాకా ఈ గత 2 ఎన్నికల్లో ఫెయిల్ అయింది. అన్ని సర్వే సంస్థలు ఫెయిల్ అయింది. ఇప్పటికి కూడా నేను అంటున్నానంటే ఈ సర్వే సంస్థలు ఫెయిల్ కాబోతున్నాయి. 60 వస్తాయి, 65 వస్తాయి, 70 వస్తాయి, 70, 85 కూడా రావు అని, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 కూడా రావు అన్న సర్వే సంస్థలను ఫెయిల్ అయినట్టు లెక్క కదా. అందరు కూడా 50 నుంచే బీజేపీకి వస్తాయి అన్నారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? 40-30 దగ్గర ఉన్నారు, లేదు 42-25 దగ్గర ఉన్నారు. కనుక ఇప్పుడు చూస్తే ఏంటంటే సర్వే సంస్థలు ఇప్పుడు కూడా ఫెయిల్ అయినట్టు లెక్క. ఒకవేళ బీజేపీ ప్రకారం అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు న్యూఢిల్లీలో కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే న్యూఢిల్లీలో కూడా ఇటు ఆప్ అధినేత కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. అసలు ఆయన వెనకంజలో ఉండడానికి కారణం ఏంటి? ఆయన ఊహించిన స్థాయిలో ఓట్లు పడలేదనుకుంటారా ఆయనకి? ఇప్పుడు కూడా చెప్పలే అంటాను. వెనకంజ ముందంజ అని 300 ఓట్లు, 500 ఓట్లు, 900 ఓట్లు, ఇది వెనకంజ ముందే అన్నాడు. ఒక 2 లక్షల ఓటర్లలో 1,20,00,000, 1,30,000 పోలైంది. 60% పోలైంది, 60% దాటలేదు. కనుక 60-62% పోల్లో 1,50,000 ఓట్లలో 500, 300 ఒక్క బూత్ లో వస్తే పోతాయి. అందుకని కేజ్రీవాల్ ఓడిపోతున్నా గెలుస్తారా ఇప్పుడు తేలదంటున్నాడు. ఖచ్చితంగా మధ్యాహ్నం 12 తర్వాత ఒక ఇప్పుడు ట్రెండ్సే వస్తున్నాయి. ఇంకా కూడా 4వ రౌండ్ కూడా పూర్తి కాలేదు. ఇంకా చాలా ఉన్నది, పొద్దుంది పొలం ఉంది. కానీ ఇప్పుడే మనం దీన్ని కేజ్రీవాల్ ఓడిపోతున్నారని తేల్చలేము, అట్లాగే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని తేల్చలేము. దీనికి కొంచెం టైం పడుతుంది అంటున్నాను. నేను ఇప్పటికీ నేను ఒక మాట చెప్తున్నాను. మరో పక్కన చూసుకున్నట్టయితే తాజాగా కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. మీరు కనుక ఆ ట్వీట్ చూసినట్టయితే రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్తూ బీజేపీని ప్రభుత్వం గెలిపించినందుకు రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కేటీఆర్ ట్వీట్ ని? అంతే కదా. ఇప్పుడు బీజేపీని గెలిపించేది నేను అంతకుముందు చెప్పాను, సికండి పాత్ర పోషించింది అన్నాను, చెరపర్గా చెరేవు సమితి చెప్పాను. కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇండి కూడా మేము రాహుల్ గాంధీకి 99 సీట్లు ఇవ్వడానికి ఏమో ఈ ప్రాంతీయ పార్టీలు పనికొస్తాయి. ఇక్కడికి వచ్చే వరకెళ్ళనేమో ఈ రాష్ట్రానికి ఎక్కడికెక్కడ అంటే వంగతోట మాత్రం బావానొద్దు, ఎక్కడైనా బావానా సరిపోద్ది అనే పరిస్థితి వచ్చింది. ఇది తప్పు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఇండి కూటమి పెట్టినప్పుడు ప్రాంతీయ పార్టీని గౌరవిస్తే బాగుంది. నేనన్న మాట కాదు ఇది, మనకు మమతా బెనర్జీ అన్నది ఆ మాట. ఇవాళ మన ఒమర్ అబ్దుల్ అంటున్నాడు అదే మాట. ఇతర పక్షాలను గౌరవించక నేనే పెద్దన్న పాత్ర వహిస్తాను కాంగ్రెస్ పార్టీ, తాను ఓడిపోతుంది, తన మిత్ర పక్షాలను ఓడిస్తుంది. ఇది జరుగుతున్నది. మొన్న కూడా సరైన కూటమిలో సరైన విధంగా ప్రవర్తించుంటే కాంగ్రెస్ పార్టీ 99 కాదు 199 వచ్చేది కదా. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా సెక్యులర్ పార్టీగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇతరత్ర బీజేపీ ఇతర పార్టీలను కలుపుకోవడంలో ఫెయిల్ అయింది. అదే ఎన్డీఏ కూటమి కంటే బీజేపీ తాను పెద్ద పాత్ర వహించినా ఒక్క సీటు కూడా వదులుకోకుండా, ఒక్క సీటు వచ్చే పార్టీని వదులుకోకుండా వాళ్ళేమో కూటమి ఎన్డీఏ కూటమి పటిష్టం చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి పటిష్టం కావడానికి ఇండియా కూటమి నష్టపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అంటుంది. అయితే మీరన్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఒకవేళ కనుక కాంగ్రెస్ అలాగే ఆప్ కలిసి పోటీ చేస్తుంటే హోరాహోరీ పోటీ ఉండేదంటారా? చెప్పండి. మధ్యాహ్నం కాల్ వచ్చింది. ఆపు గనక కలిసి పోటీ చేస్తుంటే హోరాహోరీ పోటీ ఉండేదంటారా? కలిసి పోటీ చేయడం కూడా అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఈ పార్టీ దానికి ఒక్క సీట్ రాకుండా 3 సార్లు చూసాం మనము. 2015లో రాలేదు, 2020 రాలేదు, 2023 కూడా 25 కూడా వస్తలేదు. కనుక వాళ్ళు నిజంగానే హర్యానాల స్వయంకృతాపరాధంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2% ఓట్లు వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీకి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోము మాంతరం ఏం చేస్తామంటే చెడగొట్టడానికి 2% ఓట్లు సరిపోవా? ఇప్పుడు గుండెడి తేనెలో ఒక విషం చుక్క వేయడానికి చేస్తే మొత్తం తేనె చెడిపోతుంది కదా. ఇక్కడ కూడా అదే జరిగింది అంటున్నాను. ఏమైందంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే
ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం చేసిన రెండు పార్టీలు, ఒకటేమో కాంగ్రెస్, రెండు ఎంఐ. ఈ రెండు పార్టీలు నష్టం చేసినాయి. ఇండి కూటమిలో ఉన్న పార్టీలలో చాలా వాటిని అశ్రద్ధ చేసి అది చేస్తున్నారు. ఇంకోటి బీజేపీకి వరం ఏంటంటే, బీజేపీకి ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ఎదురుంటేనేమో అక్కడ గెలుస్తున్నారు. ప్రాంతీయ పార్టీ ఏదున్నా, నేను ప్రాంతీయ పార్టీ అంటేనే ఇది జాతీయ పార్టీగా మనకు సాంకేతికంగా జాతీయ పార్టీ ఏది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ ప్రాంతీయ పార్టీలను అణగదొక్కడంలో బీజేపీ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ తో గెలవగలిగింది, కానీ మనకు పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని మొత్తం రాష్ట్రంలో 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను గెలవలేకపోతుంది. కనుక ప్రాంతీయ పార్టీలను అణచకపోతే, ప్రాంతీయ పార్టీలను వాటిని గెలవలేకపోతే మన పరిస్థితి కష్టం అని చెప్పి రెండు జాతీయ పార్టీలు కలిసి, అటు బీజేపీ ఏమో తానేమో ఎన్డీఏ కూటమి కట్టి, ఇటేమో ఇండియా కూటమి సరిగ్గా నిలబెట్టుకోక కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటి వల్ల ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా గెలిచినా నేను రెండింటి కారణం చెప్తున్నాను. కాకపోతే బీజేపీ క్షేత్ర స్థాయిలో బాగా పనిచేసింది. పోయినసారి కంటే ఛాలెంజ్ తీసుకోండి. 2015లో 3 సీట్లకి పరిమితమైంది, కేంద్రంలో అధికారం ఉంది. 2020లో కూడా 3 సీట్లకి 8 సీట్లకే పరిమితమైంది, కేంద్రంలో అధికారం ఉంది. కానీ ఈసారి ప్రజలు ఏమనుకున్నారంటే, ఈ రెండు ప్రభుత్వాలు వేరు వేరు ఎన్నుకుంటే లాభం లేదు, ఒకేసారి అంటే డబ్ల్యూపీఎన్ సర్కార్ చేస్తే కొంత మేలు జరుగుతుందేమని ప్రజలు అట్లా భావించారు. అంటే ఒకటి సెక్యులర్ ఓటు చీలిపోవడం, రెండోది ప్రజలు ఇది భావించడం, అవినీతి, అహంకారము, ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించే ప్రయత్నం తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు, బీజేపీ గెలవలేదు, ఇంకా టైం ఉంది అని నేను అంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మొత్తం ఎన్నికల వ్యవస్థ చూస్తే ఎఫ్పిటిపి అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే ప్రధానంగా తాజా ఫలితాలు కనుక చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ఒక్క చాట కూడా, కనీసం ఒక్క చోటు కూడా ప్రభావం చూపించలేకపోయింది. దానికి గల కారణాలు ఏంటంటారు? గెలవదు కదా. ఇప్పుడు 2015, 2025, 2025 అంతే కదా. వాళ్ళు మిత్రపక్షాలు నిలపలేకపోతున్నారు. ఆమ్ ఆద్మీతో కలిసి పని చేస్తే 2-3 సీట్లు వచ్చేది ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఉంటే. కనుక దానికి కారణం స్వయంకృతాపరమే కాంగ్రెస్ పార్టీ నిలబడకపోవడం. అసలు కాంగ్రెస్ పార్టీ లెక్కలే తీసుకోవాలి. ఇప్పుడు బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుందాం. బీజేపీ పార్టీ క్షేత్ర స్థాయిలో గతంలోని ఛాలెంజెస్ అధిగమించి ఇవాళ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేసుకుంటూ వచ్చింది. దానివల్ల విజయం సాధిస్తారనుకుంటున్నాను. అమ్మ నమస్కారం. ఇంకొక టీవీకి నేను పోవాల్సింది కనుక ఇప్పటికి మళ్ళా సాయంత్రం మాట్లాడుతున్నాను. నమస్కారం. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు.